ఈ సినిమా మీకు నచ్చకపోతే ఏంటి? హాయ్ గాయ్స్, టూరిస్ట్ ఫ్యామిలీ అని ఒక తమిళ సినిమా చూస్తాను భయ్య. నాకు తెలిసి ఇది నేను చూసిన ఫస్ట్ తమిళ్ మూవీ ఇన్ థియేటర్ విత్ సబ్ టైటిల్స్. మలయాళం మూవీస్ చూశాను, కన్నడ మూవీస్ కూడా చూశాను విత్ సబ్ టైటిల్స్. కానీ టూరిస్ట్ ఫ్యామిలీ ఇస్ ద ఫస్ట్ తమిళ్ మూవీ ఐ వాచ్డ్ ఇన్ థియేటర్స్. దానికి రీజన్ ముగ్గురు. నాకు ఒక ఫ్రెండ్ మెసేజ్ చేశాడు ఒక 2 days క్రితం, టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా బాగుందంట, చూద్దాము, టికెట్ బుక్ చేస్తానన్నాడు. అన్ఫార్చునేట్లీ నేను ఊర్లో ఉండడం వల్ల ఆ సినిమా చూడలేకపోయాను. నా ఫ్రెండ్ ఇన్విటేషన్ ని ఆబ్లైజ్ చేయలేకపోయాను. ఇంకో ఫ్రెండ్ ని నేను నిన్న కలిస్తే వాడు కూడా చెప్పాడు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా మస్తుంది, నేను చూసొచ్చాక నీ ఛానల్ రివ్యూ పెట్టాలని చూశాను, కానీ నువ్వు పెట్టలేదు, డిసప్పాయింట్ అయ్యాను, వెళ్ళి సినిమా చూడని వాడు కూడా రికమెండ్ చేశాడు. ఫైనలీ వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడు, భయ్య టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా చూద్దాము, నీకోసం కూడా టికెట్ బుక్ చేస్తాను, బాగుందంటే సినిమా అని మెసేజ్ చేశాడు. అది అన్ఫార్చునేట్లీ నిన్న లేట్ నైట్ చూశాను. నేను అరే వీళ్ళందరూ ఇంత హైప్ ఇస్తున్నారేంటి అని ఈ రోజు మధ్యాహ్నం వెళ్ళి సినిమా చూశాను భయ్య. ఎన్నిసార్లు ఒక సినిమాకి ఇంత ఎలివేషన్ ఇచ్చిన తర్వాత ఎలా చూడకుండా ఉంటావు? సినిమా ఎలా ఉందంటే వర్త్ ద హైప్. ఈ మూవీ నన్ను కదిలించింది అండ్ నవ్వించింది కూడా. ఒక రిఫరెన్స్ పాయింట్ లేదు, అరే ఎక్కడో చూసినట్టుందే అన్న ఫీలింగ్ అయితే కలగదు. చాలా ఫ్రెష్ గా ఉంది భయ్య ఆ మూవీ. అన్నెసెసరీ ఎలివేషన్స్, స్లో మోషన్ షాట్స్ ఉండవు, సెన్స్లెస్ రక్తపాతం ఉండదు. ఒక ఫీల్ గుడ్ మూవీ, యాక్చువల్లీ ఫిల్డ్ గుడ్ మూవీ. గుడ్నెస్ తో ఫిల్ అయ్యి ఉంది మూవీ అంతా. రైటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది భయ్య ఈ మూవీలో. డైరెక్టర్ టెక్నికాలిటీస్, హీరో హీరోయిన్ ఇమేజ్లు, అడ్డమైన జిమిక్కులు ఇవన్నీ వాడలేదు ఈ సినిమాలో. తన పెన్ని, తన థాట్స్ ని వాడాడు. పెన్ కాకపోతే కంప్యూటర్ ని వాడుంటాడు, టెక్నాలజీ పెరిగింది కదా. ప్రతి డైలాగ్ కి, ప్రతి క్యారెక్టర్ కి చాలా వెయిట్ ఉంది. అందరు పర్ఫార్మెన్సెస్ సూపర్ ఉన్నాయి భయ్య ఈ సినిమాలో. కానీ ఈ బుడ్డోడు కుమ్మేశాడు. టూరిస్ట్ ఫ్యామిలీ చాలా ఎమోషనల్ స్టోరీ భయ్య, కానీ ఎక్కడ మెలోడ్రమాటిక్ చేసి ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడు భయ్య. థియేటర్ బయటికి వస్తున్నప్పుడు ఆనంద బాష్పాలతో బయటకు వచ్చాను భయ్య. చాలా రోజులతో ఒక మంచి బ్యూటిఫుల్ ఫిల్మ్ చూసానే అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఈ సినిమా డైరెక్టర్ కమ్ రైటర్ తన చుట్టుపక్కల జనాల్ని, చుట్టుపక్కల పరిసరాల్ని చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి రాసినట్టుంది ఈ మూవీ. లేకపోతే ఆ క్యారెక్టర్స్ లో అంత డెప్త్ ఉండదు, అంత రియలిస్టిక్ గా ఉండదు సినిమా. ఆస్పైరింగ్ రైటర్స్ ఇంకా డైరెక్టర్స్ తప్పకుండా చూడాలి ఈ సినిమాని, ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది రైటింగ్. ఇంకా ఎక్కువ చెప్పను భయ్య ఈ సినిమా గురించి, చాలా చెప్పొచ్చు కానీ చెప్పను. ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4 tomatoes భయ్య. సాంగ్స్ కుడ్ హావ్ బీన్ బెటర్, అదొకటే నెగిటివ్ అనిపించింది నాకు. చూడండి సినిమా, నేనైతే తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీకు సినిమా కనుక నచ్చకపోతే నా నెక్స్ట్ రివ్యూ చూడకండి. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేంటి టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్.